ప్రజల నిత్య జీవితంలో యోగా భాగం కావాలని, ఆసుపత్రులకు వైద్యులకు దూరంగా ఉండాలంటే యోగాకు దగ్గరగా ఉండాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ముందస్తు కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఉదయం చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయం నుండి గాంధీ సర్కిల్ వరకు నిర్వహించిన యోగాంధ్ర ర్యాలీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ జెండా ఊపి ప్రారంభించారు. గాంధీ సర్కిల్ వద్ద యోగాంధ్ర ప్లకార్డులు ప్రదర్శిస్తూ మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రానున్న 15 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా గ్రామ మరియు వార్డు సచివాలయం పరిధిలో యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ యోగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు, యువత, మహిళలు, విద్యార్థులు యోగా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడం ద్వారా ఆరోగ్య చిత్తూరు, యోగా చిత్తూరుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు 7 వయసులోనూ ఆరోగ్యంగా ఉండడానికి యోగానే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో నాన్ కేడర్ ఎస్పీ రాజశేఖర్ రాజు, కమిషనర్ నరసింహ ప్రసాద్, చూడా చైర్పర్సన్ కచారి హేమలత, ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్, అధికారులు, మహిళలు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. యోగాంధ్ర 2026 కార్యక్రమం మొదలు పెడుతున్నాము. పోయిన సంవత్సరం ఎలాగే మనం చేసామో యోగాంధ్ర, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జూన్ 21 వరకు యోగాంధ్ర కార్యక్రమం వివిధ రకాల ప్రోగ్రాంతో మనం చేస్తున్నాము. దానికి ఫస్ట్ ప్రారంభంగా ఈ రోజు మనం ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క విలేజ్లు కూడా యోగా సంబంధించిన కాంపిటీషన్స్ రేపటి నుంచి మొదలు పెడుతున్నారు. విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, జిల్లా లెవెల్, అదేవిధంగా స్టేట్ స్థాయిలు కూడా ఈ కాంపిటీషన్ జరుగుతాయి. తర్వాత మనం ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా నెక్స్ట్ ఒక 15 రోజు యోగా అందరికి యోగా ప్రాక్టీస్ చేయడానికి కూడా ఆపర్చునిటీ ఇస్తున్నాము. ముందుగా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారిని చూస్తే యావత్ భారతదేశం గర్వించేదగ్గ నాయకత్వ లక్షణాలతో పాటు వారి యొక్క ఆరోగ్య విషయాల్ని మీరు కానీ గమనిస్తే ప్రతిరోజు యోగా, నాకు పర్సనల్గా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక 2-3 రోజులు వారితో పాటు పాదయాత్రలో చూస్తే 4:30కి లేచి యోగా చేస్తూ ఉంటారు. అప్పుడే సౌండ్స్ వస్తూ ఉన్నాయి, 11:30 అయింది కదా అంటే ముఖ్యమంత్రి గారు లేచి యోగా చేస్తున్నారు అన్నారు. అంటే నైట్ 11:30 అయినా పొద్దునే 4:30కి యోగా చేసే ఏకైక ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఎవరైనా ఉండారు అంటే అది మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. యోగా అనేది ప్రతి ఒక్కరికి ప్రతిరోజు వారి జీవితంలో ఒక భాగమై పొద్దునే లేవగానే యోగా చేయగలిగితే వారికి జ్ఞానంతో పాటు ఆరోగ్యము, ఫిట్నెస్ అన్నీ వచ్చి హాస్పిటల్కి, డాక్టర్లకి దూరంగా ఉండే విధంగా జీవించవచ్చని అనేక సందర్భాల్లో చాలా మంది యోగా గురువులు చెప్పడం జరిగింది. నియోజకవర్గ యువత, మహిళలు, అలాగే పురుషులు, ఎవరైతే వ్యాపారస్తులు, అనేక మంది ఉద్యోగస్తులు ఉంటారో వారంతా ఆరోగ్యంగా తమ కుటుంబాన్ని జీవించాలి అంటే ఈ యోగా అనేది చాలా ముఖ్యమని పదే మన ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో మాకు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజు నుండి అప్పుడేగా మన జేసీ గారు చెప్పినట్టు 3-4 సందర్భాల్లో ఈ కార్యక్రమాలని నిర్వహించబోతున్నారు. పెద్ద ఎత్తున చిత్తూరు యువత, మహిళలు, అలాగే ఉద్యోగస్తులు అందరూ కూడా పాల్గొని మన చిత్తూరుని కూడా ఆరోగ్య చిత్తూరు, యోగా చిత్తూరుగా తీర్చిదిద్దడానికి అనేక మంది ముందుకు వస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క యోగా కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటా, మీరందరూ కూడా పాల్గొనాల్సిందిగా, దీన్ని ప్రతిరోజు ఇంట్లో అలవాటు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. యోగా ప్రతి ఒక్కరికి కూడా ఇది నిత్య జీవితంలో వాళ్ళ మానసిక, శారీరక ఆరోగ్యానికి చాలా అవసరం. ముఖ్యంగా విద్యార్థులకు వాళ్ళ ఏకాగ్రతకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మహిళలకి, గృహిణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకవేళ బయట వచ్చి జిమ్లు కానీ లేకుంటే వాకింగ్లు ఇలా బయట రాలేని వాళ్ళు కూడా ఇళ్లలోనే ఉండి వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేయడం ద్వారా
మంచిగా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోగలుగుతారు. యోగా అనేది ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యాన్ని, ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. చాలా మంది మనం గమనిస్తాం, ఒక ఏజ్ దాటిన తర్వాత రిజిడిటీ వస్తుంది, రిజిడ్గా మారుతుంది బాడీలోని పార్ట్స్ అన్ని. అలా కాకుండా ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడైతే ఉంటుందో ఎక్కడ మనకి ఆర్థో దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, ఫిజియోథెరపీ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. సో మా ఎస్పీ గారు కూడా ఇప్పుడు ఆల్రెడీ మాకు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో కూడా ఈ రకంగా యోగా మేము చేపిస్తున్నాం. అదే రకంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆల్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా మేము ఈ యోగాంధ్ర సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మేము ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా దీన్ని మ్యాండేటరీగా కూడా మేము పెట్టి మా పోలీస్ కూడా ఫిట్నెస్కి మారుపేరుగా ఉండేటట్లు మేము చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. 2026 జూన్ 21వ తేదీ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ముందు నుంచే ఈ యోగా గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామం నుంచి యోగా అనేది మొదలవ్వాలి. అందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఒక ఆరోగ్యమైన ఆంధ్రప్రదేశ్ ని సృష్టించగలం, అన్ని విధాల అభివృద్ధి పదంలో వెళ్ళగలం అనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ 2025లో కూడా యోగాని ఎప్పుడూ లేని విధంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఎక్కేలాగా మన వైజాగ్ లో ఎంతో ఘనంగా కూడా జరుపుకున్నాం. అదే విధంగానే ఈసారి కూడా అన్ని చోట్ల కూడా యోగాని అన్ని డిపార్ట్మెంట్స్ ప్రజల్లో ముఖ్యంగా అవగాహన రావాలి. యోగా ద్వారా ఈ రోజు ఎంతో మంది ఒత్తిడికి గురవుతూ ఎంతో చిన్న వయసులోనే అనారోగ్యాలు పాలవుతున్నారు. వాటికి అన్నిటికీ దూరంగా ఉండాలంటే రోజు మనం యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం, ఆనందంగా జీవిద్దాం అనే నినాదంతో అందరం ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై సక్సెస్ చేయాలని కూడా కోరుకుంటున్నాం.